వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అర్ధరాత్రి పేషెంట్లు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో జనరేటర్ మొరాయించింది. సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఐసీయూలో ఆక్సిజన్ పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. మళ్లీ గంట తర్వాత కరెంటు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆక్సిజన్ పేషెంట్ల అవస్థలు చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో అర్ధరాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక్క పవర్ కట్ కావడంతో మొత్తం అక్కడ చీకట్లు కమ్ముకోవడంతో అటు పేషెంట్లు అదేవిధంగా పేషెంట్లకు సంబంధించిన అటెండెంట్లు ఆందోళనకు గురైనటువంటి వాతావరణం ఏర్పడింది. అయితే దాదాపు అటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పేషెంట్లు ఎంజీఎం లో షరీక్ అవుతారు. అయితే ఈ క్రమంలో నిన్న ఆక్సిజన్ పేషెంట్లు కావచ్చు, మిగతా జనరల్ వార్డ్ లో ఉన్నటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి వార్డుల లోపల ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అనేటువంటి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎంజీఎం లోపల జనరేటర్ వేసి మళ్ళీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించడంతో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు మొత్తం ఎంజీఎం అధికారులు దిక్కుతోచక ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులను కూడా అప్రోచ్ అయినప్పటికీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో నడిచేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించి ఆక్సిజన్ ఆగిపోయేటువంటి పరిస్థితి, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఒక్కసారిగా పేషెంట్లకు సంబంధించినటువంటి అటెండెన్స్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఎంజీఎం సంబంధించినటువంటి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడికి ఎంజీఎం సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం వద్దకు పరుగులు పెట్టడంతో ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఎంజీఎం సంబంధించినటువంటి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పురమాయించడం, అప్పటికప్పుడు కూడా అంటే విద్యుత్ అధికారులను అలర్ట్ చేయడంతో గంట తర్వాత విద్యుత్ యథావిధిగా సరఫరా అయింది. ఈ నేపథ్యంలో అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఎంజీఎం లో నెలకొంది. అంటే ఎంజీఎం లోపల ఇది విద్యుత్ సరఫరా విషయం అనేటువంటిది తీవ్ర కలకలం జరిగినటువంటి వాతావరణం అయితే నెలకొనడం, దానికి సంబంధించి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం, జనరేటర్ పనిచేయకపోవడం అనేటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి అంశం. థ్యాంక్ యూ కుమారస్వామి.